గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సర్దాస్ కిచెన్. మన కిచెన్లో ఈరోజు పరోటా చేశానండి. సూపర్ టేస్టీగా ఉన్నాయి. కాంబినేషన్ వచ్చేసి కాజు పన్నీర్ కర్రీ చేశానండి. చాలా బాగున్నాయండి. మీరు ఫస్ట్ టైం చేస్తున్నా సరే అండి, ఈ టిప్స్ ఖచ్చితంగా ఫాలో అవ్వండి. పర్ఫెక్ట్గా పరోటా అనేది మీరు కూడా చేసేసుకుంటారు. చాలా బాగా వచ్చాయండి. మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీరు కూడా పర్ఫెక్ట్గా చేసుకుంటారు. చాలా బాగుంటాయండి పరోటా అనేది. చూసారా ఎంత పొరలుగా వచ్చాయో మన పరోటాస్. అలాగే పన్నీర్ కర్రీ కాంబినేషన్ అయితే సూపర్ అంటే సూపర్ అండి, అదిరిపోయింది. కావాలి అంటే దీని ప్లేస్లో మీరు చికెన్ కర్రీ కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఈ కాజు పన్నీర్ కర్రీ మాత్రం నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి. ఇప్పుడు మాత్రం మీకు పరోటాస్ ఎలా చేసుకోవాలో ఏంటో చూపిస్తున్నాను, చూసేయండి. నేను ఒక బౌల్ తీసుకున్నాను. ఆ బౌల్లోకి వచ్చేసి మైదా వేసుకున్నానండి. మైదా ప్లేస్లో మీరు గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు. దీంట్లోకి తగినంత సాల్ట్, అలాగే షుగర్ వేసుకున్నానండి, ఒక స్పూను. ఆ తర్వాత సూజీ రవ్వ వేసుకుంటున్నానండి, ఒక 4-5 స్పూన్స్ సూజీ రవ్వ అంటే బొంబాయి రవ్వ అండి. బొంబాయి రవ్వను వేసుకొని ఇలాగ మొత్తం కలిసేలాగా ఫస్ట్ ఒకసారి కలిపేసుకోండి. ఈలోగా మనం నెయ్యి వేడి చేసుకుంటున్నాము. నెయ్యి ప్లేస్లో మీరు ఆయిల్ అయినా వేడి చేసి వేసుకోండి. నేనైతే నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి అనేది వేడిగా ఉండాలండి. ఇలా వేడి చేసిన నెయ్యిని వేసుకొని ఒక్కసారి మొత్తం కలిసేలాగా కలిపేసుకోండి. మనం వేసుకున్న సాల్ట్, షుగరు, అలాగే సూజీ రవ్వ ఇదంతా కలిసేలాగా, నెయ్యి కూడా కలిసేలాగా ఒకసారి ఇదంతా కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం దీంట్లోకి కొంచెం వాటర్ వేసి పిండిని చక్కగా పూరి పిండిలాగా కలుపుకోవాలండి. మనం ఈ పరోటాలకి పిండిని ఎంత బాగా కలుపుకుంటే పరోటాలు అనేవి అంత బాగా వస్తాయండి. ఫస్ట్ మనం పిండి కలుపుకోవడం చాలా ఇంపార్టెంట్. చాలా పొరలుగా రావాలి అంటే పిండి అనేది మనం చక్కగా కలుపుకోవాలి. పూరి పిండిలాగా కలిపేసుకోండి. నేను కొంచెం వాటర్ వేసుకుంటూ పిండిని చక్కగా కలిపేసుకుంటున్నాను. ఒక్కసారి చూడండి ఎలా కలుపుకుంటున్నాను ఏంటి అనేది. ఆ తర్వాత ఇందులోకి ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని, ఇది ఒక 1/2 అవర్ కానీ మీకు టైం ఉంటే 1 అవర్ అయినా పర్లేదండి. కొంచెం పక్కకు ఒక మూత పెట్టేసి ఒక 1 అవర్ మనం నానపెట్టేసుకుంటే మనకి పరోటాలు అనేవి చక్కగా వస్తాయన్నమాట. 1 అవర్ తర్వాత ఎలా వచ్చిందో ఏంటో మీకు చూపిస్తున్నాను చూడండి. మూత పెట్టేసింది. నేను 1 అవర్ తర్వాత మళ్ళీ మీకు మూత తీసి చూపిస్తున్నాను. పిండి అనేది చక్కగా నానిపోయిందండి. మళ్ళీ ఒక్కసారి కలిపేసుకోండి. పిండినంతా కలిపేసుకొని ఇప్పుడు మనం చేతిలోకి చిన్న బాల్స్ లాగా చేసుకుందాము. చిన్న బాల్స్ లాగా చేసేసుకొని మనం ఇప్పుడు పూరికి ఎలా ఒత్తుకుంటామో అలా ఒత్తేసుకోవాలండి. చూడండి, నేను ఇలాగా నాకు ఒక 1/2 kg పిండికి, మైదా పిండికి ఒక 10 పరోటాలు అయ్యాయండి. 10 పరోటాలు అయ్యాయి. ఇప్పుడు దీన్ని ఇలాగ చక్కగా కొంచెం పొడిపిండి చల్లేసుకొని మనం చపాతీ కర్ర సాయంతో చక్కగా ఒత్తేసుకుందాము. ఒకసారి చూడండి నేను ఎలా చేస్తున్నానో, మీరు కూడా ఇలాగే చేసుకోండి. హ్యాపీగా అందరూ ఫ్యామిలీ అంతా ఇంట్లోనే మనం హెల్తీగా చేసుకొని తినొచ్చండి. కావాలి అంటే ఇదే ప్లేస్లో మీరు గోధుమ పిండి కూడా చేసుకోవచ్చండి. చాలా బాగుంటాయి. కొంచెం క్రిస్పీగా రావాలి అంటే బొంబాయి రవ్వని యాడ్ చేసుకోండి. లేదు మాకు సాఫ్ట్గానే ఉండాలి అంటే బొంబాయి రవ్వని స్కిప్ చేసేయండి. ఇలాగా మీ దగ్గర వీలుంటే ఉంటే బటర్ అప్లై చేసుకోండి. ఒకవేళ బటర్ లేకపోతే రూమ్ టెంపరేచర్లో ఉన్న నెయ్యినైనా ఇలా అప్లై చేసుకోండి. ఒకవేళ నెయ్యి కూడా లేకపోతే ఆయిల్ అయినా వేసుకోవచ్చండి. ఇలాగ ఆయిల్ వేసేసుకొని మనం ఒక చాకు సాయంతో ఇలాగ సన్నగా లేయర్స్ లాగా కట్ చేసేసుకోండి. ఇలాగా మనము పొరలు అనేవి ఇలా కట్ చేసుకుంటేనే మనకి పొరలుగా వస్తుంది పరోటా. ఇది మాత్రం ఇంపార్టెంట్ అండి, ఇది మాత్రం మిస్ అవ్వద్దు. ఇలాగా చక్కగా కట్ చేసేసుకోండి. ఇలాగా కట్ చేసుకున్న పరోటాని ఇప్పుడు మనము ఒక చాకు సహాయంతో చక్కగా రోల్ చేసుకుందాము. అది ఎలా చేసుకోవాలో ఏంటో ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇలాగా కొంచెం ఓపిక్గా చేసుకుందామండి. ఓపిక్గా చేసుకుంటే హెల్తీగా ఇంట్లో మనమే హ్యాపీగా తినొచ్చు. ఇప్పుడు దీన్ని ఎలా రోల్ చేస్తానో చూడండి. ఇదిగోండి, ఇలాగా ఒక చాకు తీసుకొని ఇలాగా చక్కగా మీరు ఒక పక్కకి అనుకుంటూ రోల్ చేసుకోండి. ఒకదానిపై అలాగా మనం చక్కగా వేసుకుంటూ రోల్ చేసుకోండి. ఇలా రోల్ చేసుకుంటూ చక్కగా దగ్గరికి అనుకోండి, మనకి చక్కగా వచ్చేస్తాయి పరోటాలు. ఇలాగా లేయర్స్ అనేవి ఎంత చక్కగా కనిపిస్తున్నాయో పరోటా పొరలు కూడా అంత చక్కగా వస్తాయి అన్నమాట. మీరు ఫస్ట్ టైం చేస్తున్నా సరే అండి, పర్ఫెక్ట్గా చేసుకుంటారు. ఎక్కడ స్కిప్ చేయొద్దు. మొత్తం వీడియోని చూస్తేనే మీకు అర్థమవుతుంది నేను ఎలా చేస్తున్నాను అనేది. ఇలాగా చక్కగా మనం ఒత్తేసుకుందాము.
చూడండి ఇలాగ రోల్ చేసేసుకోండి. ఇలాగ రోల్ చేసేసుకొని ఇప్పుడు మనం పరోటాని ఒత్తేసుకుందాము. కొంచెం పొడిపిండి చల్లుకొని ఇదిగోండి చూసారా ఎలా కనిపిస్తున్నాయో మనకి. ఇప్పుడు కొంచెం పొడిపిండి చల్లుకొని కొంచెం మరీ పల్చగా కాకుండా కొంచెం మందంగానే ఉంచేసుకోండి. ఎందుకంటే మనకి ఈ లేయర్స్ అనేవి పొరలు పొరలుగా రావాలి కదా, అందుకోసం అనేసి కొంచెం మందంగానే ఉంచుకోండి. మరీ పల్చగా చేసుకుంటే మనకి పొరలు అనేవి రావు. ఆ తర్వాత పెనం అనేది మెయిన్ హీట్ ఉండాలండి. అది స్లో ఫ్లేమ్లో పెట్టకుండా హై ఫ్లేమ్లో పెట్టి కాల్చేసుకోండి. మనకి పెనం అనేది హీట్ లేకపోతే మనకి పరోటా అనేది అప్పడంలాగా వస్తుంది. అది మాత్రం మెయిన్ అండి. ఇలాగా పెనం అనేది బాగా హీట్ ఉండాలి. అప్పుడే మనం పరోటా వేసి చక్కగా అటు ఇటు ఆయిల్ వేస్తూ కాల్చుకోవాలి. చూసారా ఎంత బాగా కాలిందో. ఇలాగా ఒక 4-5 చేసుకున్నాను నేను. ఇప్పుడు వీటిని మనం జస్ట్ చేయితోని ఇలా ప్రెస్ చేసుకుంటే మనకి పొరలు పొరలుగా వచ్చేస్తాయండి. చూసారా ఎలా వచ్చేసాయో మనకి పొరలు. ఇది కాలుతుందండి. ఇది వేడిగా ఉన్నప్పుడే ఇలా చేసేసుకోవాలి మనము. చల్లారిన తర్వాత మనకి ఇలా కొట్టినా కూడా పొరలు అనేవి రావు. వేడిగా ఉన్నప్పుడే ఇలా ప్రెస్ చేసుకుంటే చక్కగా పొరలు అనేవి వస్తాయి. చూసారా ఎలా పొరలు పొరలుగా వచ్చిందో. ఇప్పుడు దీంట్లోకి మనం కర్రీ పెట్టేసుకొని తినేద్దాము. మీరు కూడా ఇలా ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఈ రెసిపీ ఎలా వచ్చిందో మీకు నాకు కామెంట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.